హాయ్ ఎవరీవన్, మనము లేపాక్షిలో ఉన్నాము. ఇక్కడ చూడండి, ఒక రైతు పొలంలో ఒక గుండు మీద దానికి ఏమాత్రం మట్టి అనేదే లేదు. నేను మనుషుల్ని బతికించడానికి నేను రెడీ, కానీ మీరు నన్ను చంపేస్తున్నారు అనేసి ఆ చెట్ల యొక్క ఆవేదన. కానీ మనం ఎక్కడ చూసినా చెట్లు నరికేస్తున్నాం, ఎటువంటి లెక్కలు లేవు. కొన్ని లక్షల చెట్లు వెళ్ళిపోతున్నాయి. ఎలక్ట్రిక్ వాళ్ళు అయితే ఈ మెయిన్ కనెక్షన్స్ ఇవ్వడానికి 1.5 లక్ష చెట్లు నరికేశారు. మరి పెద్ద లైన్లకి వేయడానికి 1 లక్షకు పైన చెట్లు పోతున్నాయి మన సత్సాయి జిల్లాలో. మరి వచ్చి చెరువుల్లో ఎండిపోయాయి చెట్లు, వర్షాలు ఎక్కువై. అలా కొన్ని లక్షల చెట్లు అంటే ఎటువంటి లెక్కలు లేవు గవర్నమెంట్లో కానీ ఎవరి దగ్గర కానీ. ఎలా బతికేది? ఆక్సిజన్ ప్రాబ్లం రావాలా అంటే రాకుండా ఏం చేస్తుందండి? చెట్లు నరికేస్తే ఏ అనుమతులు ఉండవు. కనీసం లెక్కలో ఉంటే అరే బాబు ఇన్ని వెళ్ళిపోతున్నాయి చెట్లు పెట్టాలా అనేసి గవర్నమెంట్కి ఒక లెక్కలన్నా ఉంటాయి. కానీ ఎక్కడ ఏం లేవు, నో లెక్కలు. చూడండి ఎలా గుండ్లలో రాళ్ళు మధ్యలో ఒక పొలంలో ఈ రైతు ఎలా వదిలేశాడో. ఏ రైతు చెట్లను నరకాలా అని చూడడు. ఇంకొన్ని అనివార్య కారణాల వల్ల చెట్లను నరికేస్తున్నారు. గవర్నమెంట్ వీళ్ళకి ఆదుకుంటే ఒక్క చెట్టు కూడా పోవు. చూడండి, ఇది ఊడుగా చెట్టు. ఇది ఎట్లా ఉందో చూడండి, రాళ్ళు మధ్యలో ఎటువంటి మట్టి లేదు. ఇటు చూడండి, ఆ చిన్న క్రాక్ ఉందంతే ఈ రాగి చెట్టు. ఎలా ఉందో చూడండి. దీనికి మట్టే లేదు. కింది దాన్ని తొలుచుకుంటూ, ఆ రాయిని తొలుచుకుంటూ వెళ్ళింది. చూడండి, లేపాక్షికి మన బైపాస్ రోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. చూడండి, రైతు పొలం, పచ్చటి పొలంలో ఇలాంటి చెట్లు. ఏ రైతు కొట్టాలా అని చూడడు. కానీ రైతులను ఆదుకుంటే గవర్నమెంటు గ్రీనరీకి ఏం డోకా ఉండదు. లక్షల హెక్టార్లు అడవులు కాలిపోతున్నాయి, ఇంకా పీకేస్తున్నారు. దాన్ని ఏం చేయాలో ప్రజలే మీరే నిర్ణయిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్.